నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ మూడు పార్టీల పొత్తులో 2024 ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చిన మూడు పార్టీలు కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయింది. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల క్రితం విజయవాడ అంటే మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో జరిగిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా హెచ్చరికలు కూడా చేసినట్టు తెలుస్తుంది కొంతమంది ఎమ్మెల్యేలకి. అటు రాయలసీమ జిల్లాల నుండి ఇటు గోదావరి జిల్లాలు అటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి కొంతమందికి, అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా ఒక తీవ్రమైన హెచ్చరిక లాంటిది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసినట్టు తెలుస్తుంది. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, ఎక్కడ కూడా ఇసుక దోపిడీలో ఎమ్మెల్యేల పాత్రలు ఎక్కడ ఉండకూడదు, ఎవరెవరు ఇసుక దోపిడీలో ఉన్నారో ఆ ఎమ్మెల్యేల యొక్క పేర్లు కూడా అంతర్గతంగా వాళ్ళని హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఎంటీవీకి అందిన ఒక తాజా బిగ్ బ్రేకింగ్ ఏంటంటే, గోదావరి జిల్లాల్లో డెల్టా ప్రాంతంలో ప్రస్తుతం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుడు 100 రోజులు ప్రభుత్వం ఏర్పడి 20వ తారీఖుకి 100 రోజులు పూర్తవుతుంది. మరి కొత్తగా ఎన్నికైన ఆ ఎమ్మెల్యే అప్పుడే ఆ నియోజకవర్గంలో రేట్ కార్డు పెట్టారని కూడా తెలుస్తుంది. ప్రతి దానికి రేటు, లెటర్కి ఒక రేటు, టీడీటీ లెటర్స్కి తిరుపతి దేవస్థానానికి లెటర్లు ఇవ్వాలంటే దానికి ఒక రేటు, అదేవిధంగా బదిలీలకు సంబంధించి ఉద్యోగస్తుల బదిలీలకు సంబంధించి లెటర్ ఇవ్వాలంటే దానికి ఒక రేటు, అలాగే స్థానికంగా వ్యాపార వర్గాలకు సంబంధించిన వ్యవహారాల్లో తలదూర్చాలంటే దానికి ఒక రేటు. ఇట్లా రకరకాల రేట్లు పెట్టి 100 రోజుల్లో ఒక యువ ఎమ్మెల్యే, డెల్టా ప్రాంతానికి చెందిన ఒక యువ ఎమ్మెల్యే అప్పుడే వ్యాపారాన్ని స్టార్ట్ చేశారని కూడా తెలుస్తుంది. మరి ఆ ఎమ్మెల్యే సోదరుడు షాడో ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గంలో పనిచేస్తూ ఎక్కడికక్కడే ప్రతిరోజు ఒక కౌంటర్ పెట్టి ఆ కౌంటర్ ద్వారానే ఎవరికి ఏం కావాలన్నా ఆ ఎమ్మెల్యే గారు ఆ సోదరుడికి కలవమని చెప్పి మరి వచ్చి కలిసిన వాళ్ళందరూ కూడా ఒక ఇండికేషన్ ఇచ్చి సోదరుడిని కలవండి అని చెప్పి కూడా ఆ యువ ఎమ్మెల్యే ఇండికేషన్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో పెద్ద చర్చకు దారితీసింది. మరి ఎక్కడ పడితే అక్కడ ఏం జరుగుతుంది, మరి గోదావరి జిల్లాల్లో సహజంగా ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి కామన్గా. మరి డెల్టా ప్రాంతం అనగానే ఇంకా ఆర్థిక పరంగా రకరకాలుగా ఆదాయ వనరులు ఉన్న ప్రాంతాలుగా మరి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తెలిసిన విషయాలు. మరి ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా కఠినంగా కొంతమంది ఎమ్మెల్యేలని హెచ్చరించారు. మరి హెచ్చరించిన ఆ జాబితాలో ఈ డెల్టా ప్రాంతం చెందిన ఒక ఎమ్మెల్యే, యువ ఎమ్మెల్యే కూడా ఉన్నారు అనేది మనకున్న పక్క ఆధారంతో ఉన్న సమాచారం ఇది. మరి ఆ ఎమ్మెల్యే బయటకు వెళ్ళారంటే వారి సోదరుడు కౌంటర్ రెడీ చేసుకుని కూర్చోవాల్సిందేనట. ఎక్కడైనా సరే ఏ పనున్నా సరే తమ్ముడిని కలవండి, తమ్ముడు మాట్లాడతారు అనే మెసేజ్ తప్ప ఇంకితర మాటలు ఏమి ఉండవట. ప్రతి చిన్నదానికి రేట్ కార్డు అమలు చేయడం అనేది ఆ నియోజకవర్గంలో ఆ యువ ఎమ్మెల్యే, ఆ షాడో ఎమ్మెల్యే ద్వారా జరుగుతుందనేది ఎంటీవీకి అందిన సమాచారం. మరి ఏదేమైనా మరి ఈ విధానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నిఘా సంస్థల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఏ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఎలాంటి అవినీతి జరుగుతుంది, దేనికి రేట్లు ఫిక్స్ చేసి కలెక్షన్ పాయింట్లు పెట్టారు, ఎవరెవరి దగ్గర ఎంతంత తీసుకుంటున్నారు, ఒక అధికారి బదిలీకి లేదంటే ఒక చిన్న ఉద్యోగి బదిలీకి లేదంటే ఒక గెస్టెడ్ ఆఫీసర్ బదిలీకి ఎంత రేటు ఫిక్స్ చేశారు అనేది కూడా చాలా క్లియర్ కట్గా ప్రభుత్వంలో సమాచారం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఎంటీవీ కూడా మాకున్న సోర్స్ ప్రకారం మాకు కూడా ఆ యువ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మరి వారు కూడా ఏ అధికారి దగ్గర ఎంత తీసుకున్నారు, ఏ చిన్న ఉద్యోగి దగ్గర ఎంత తీసుకున్నారు, ఒక గెస్టెడ్ ఆఫీసర్ మరి ఆ ఆఫీసర్ దగ్గర ఎంత తీసుకున్నారు, అదేవిధంగా మరి చాలా చోట్ల నియోజకవర్గాల్లో మరి
కొత్త ప్రభుత్వం రాగానే వారికి కావాల్సిన అనుచరగణాన్ని, వారికి కావాల్సిన అధికార యంత్రాంగాన్ని, రెవెన్యూ కానీ, పోలీసు కానీ, ఇట్లా వివిధ విభాగాలు, ఇంపార్టెంట్ విభాగాలకు సంబంధించిన అధికారుల నియామకులు కూడా ఎమ్మెల్యేలు కొంతమంది, ఒకళ్ళిద్దరు లేకపోతే నలుగురు ఐదుగురుగా వీళ్ళంతా కూడా అప్పుడే కౌంటర్ స్టార్ట్ చేసేసారు. ఆల్రెడీ నియామకాలు పూర్తయ్యాయి, చెల్లింపులు కూడా పూర్తయ్యాయని కూడా సమాచారం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఒక హెచ్చరిక చేశారంటున్నారు. ముఖ్యమంత్రి గారు హెచ్చరిక తర్వాత 200 రోజులు పూర్తయిన తర్వాత మళ్ళా పెట్టే సమీక్షలో మరి ఆ జాబితాలో ఇప్పుడు 100 రోజులకి జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు 200 రోజుల జాబితాలో ఉంటారా, లేదంటే దాని తీవ్రత పెంచుకుంటూ వెళ్తారా? పెంచుకుంటూ వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూద్దాం. మరి మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.